బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎలమంచల్ రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి B1 AC బోగీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో 2 బోగీలు పూర్తిగా కూడా కాలిపోయినట్టు తెలుస్తోంది. సో 2 బోగీల్లో 150 మంది ప్యాసింజర్ కూడా ఉన్నారట. ఒకరు సజీవ దహనం అవగా సో మిగిలిన వారంతా కూడా అక్కడ నుంచి కొంత తప్పించుకునే ప్రయత్నం చేశారు. చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. సో ప్రజెంట్ మృతుల సంఖ్య 1గా నిర్ధారించారు అధికారులు. ఇక వయస్సులో పెద్ద ఆయన కావడంతో ట్రైన్ నుంచి బయటికి రాలేకనే ఆయన మరణించారు లోపల తెలుస్తోంది. సో మృతుడు విజయవాడకు చెందినటువంటి చంద్రశేఖర్ గుర్తించారు. 4 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలు నార్పారు. సో రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా హడావిడి వాతావరణం నెలకొంది, హైటెన్షన్ నెలకొంది. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి రైలు కూడా ఆ స్టేషన్లో నిలిచిపోయింది. వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి పలు రైలు మొత్తం కూడా ఆలస్యం అయిపోయాయి. సో టాటా నగర్ టు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 18189 సో తెల్లవారుజామున 1:30 సమయంలో ఈ మంటలు చెల్లినట్టు తెలుస్తోంది. సో అనకాపల్లి నుండి ఎలమంచలి మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుని ఎగ్జాక్ట్గా ఎలమంచలి రైల్వే స్టేషన్ దగ్గర ఆ విజువల్ చూస్తున్నాం. రైల్వే స్టేషన్లోనే ఆ బోగిలో నుంచి ఎటువంటి మంటలు చెలరేగుతున్నాయో మన విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. అదే సేమ్ టైం ఇందులో ప్రమాదానికి గల ప్రధాన కారణాన్ని ఇంకా గుర్తించాల్సింది. అట్ ద సేమ్ టైం ఈ మంటలు ఇంతగా వ్యాపించడానికి ప్రధాన కారణం అక్కడ దుప్పట్లు, చెద్దర్లు ఇతరత్ర లోపల ఈజీగా అంటుకొని ఇంకా మంటల్ని చెలరేగేటువంటి స్వభావం కలిగి ఉన్నాయి. సో సీట్స్ ఉన్నాయి, సీట్స్కి లెదర్ సీట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొంత ఇప్పుడు ఈ సంఘటనలో కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయాయి. ద ప్రైమరీ ఎంగల్ఫ్డ్ అంటే ఇక్కడ ఈ ప్రమాదానికి సంబంధించి ఈ అగ్ని ప్రమాదంలో అసలు ఎటువంటి కారణంగా ఉందని ఇంకా తెలియాల్సి ఉంది. 2 AC కోచ్లు B1 అండ్ M2. సో సమ్ రిపోర్ట్స్ ఆల్సో మెన్షన్ B2 అంటే B2 కూడా కొంత ఈ యొక్క అగ్ని ప్రమాదంలో కాలిపోయినట్టు తెలుస్తోంది. సో ఇవన్నీ కూడా ప్యాంట్రీకి దగ్గరగా ఉంటాయి. అంటే బేసిక్గా ఫుడ్ సప్లై చేస్తుంటారు చూసారు ట్రైన్లో కూడా. సో అటువంటి విధంగానే అక్కడ ప్యాంట్రీ, అక్కడ కుకింగ్ ఏరియాకి సంబంధించినటువంటి ఒక కంపార్ట్మెంట్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలంట. సో అక్కడి నుంచి ఏదైనా వచ్చిందని తెలియాల్సి ఉంది. సో 70 years old చంద్రశేఖర్ సుందర్ ఫ్రమ్ విజయవాడ. చంద్రశేఖర్ సుందర్ అనేటువంటి వ్యక్తి 70 ఏళ్ల వ్యక్తి ఈ సంఘటనలో మరణించారు. సో B1 కోచ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో చాలామంది కూడా అక్కడి నుంచి హుటాహుట్న తప్పించుకునే ప్రయత్నం చేశారు. సో ద ఫైర్ హ్యావ్ స్టార్టెడ్ డ్యూ టు బ్రేక్ బైండింగ్. సో ఎక్కువగా బ్రేక్ సడన్గా వేయడంతో ఆ చిన్న స్పార్క్ నుంచే ఈ ప్రమాదం వచ్చిందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అనకాపల్లి, యలమంచలి అండ్ నక్కపల్లి దగ్గర నుంచి చాలా పెద్ద ఎత్తున అక్కడికి హుటాహుట్న ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళేటువంటి రూట్లో ఆ రైలు మార్గాలు మొత్తం కూడా క్లోజ్ అయిపోయాయి. ఎక్కడికక్కడ రైలు నిలిపివేశారు. రైట్, సుమారుగా ఈ బోగిలో అక్కడ 150 నుంచి 200 మంది ఉన్నారంట. ఆ సంఘటన తర్వాత హుటాహుట్న అక్కడి నుంచి పలు ప్రైవేట్ బస్సుల ద్వారా లేకపోతే ఇతర ట్రావెల్స్ ద్వారా 2000 మందిని ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్న అందరినీ కూడా వారందరినీ బయటికి తీసుకొచ్చారు. స్టేషన్ నుంచి అందరినీ కూడా బయటికి తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఆ రైలు ప్రమాద ఘటన నుంచి, ఈ యొక్క అగ్ని ప్రమాదం నుంచి బయటపడినటువంటి ఒక ప్రత్యక్ష సాక్షి ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. కూడా హడావిడిగా దిగుతూ ఉన్నారు. ఏమైందా ఏంటని చూసేటప్పటికి కంపార్ట్మెంట్ అంతా కూడా స్మోక్ తో ఫిల్ అయిపోయింది. ఇంకా అందరూ హడావిడిగా మొత్తం దిగుతూ ఉన్నారు. సో M2 B1 బోగీలు మొత్తం ఫైర్ తో నిండిపోయినది. ఇంకా అందరూ కూడా ప్రస్తుతానికి అయితే ఎవరికి ఏం కాలేదు, అందరూ సేఫ్ గానే ఉన్నారు. బట్ ఇంకా M2 లో ఉండేటప్పటికి M2 లో ఫైర్ అయింది అది. సో M2 అండ్ B1 బోగీల్లో అక్కడ ఉన్న వాళ్ళే కొంచెం ఆందోళనగా ఎక్కువగా దువ్వాడ నుంచి సేలం బయలుదేరుతున్నారు. 12:40 to 12:50 నేను లేచినప్పటికి 12:50 అయింది టైం చూసేటప్పటికి. సో సుమారుగా ఒక 5 to 10 minutes బ్యాక్ అది ఫైర్ అయినట్టు అంతా కూడా హడావిడిగా దిగుతూ ఉన్నారు. ఏమైందా ఏంటని చూసేటప్పటికి కంపార్ట్మెంట్ అంతా కూడా స్మోక్ తో ఫిల్ అయిపోయింది. ఇంకా అందరూ హడావిడిగా మొత్తం దిగుతూ ఉన్నారు. సో M2 B1 బోగీలు మొత్తం ఫైర్ తో నిండిపోయినది. ఇంకా అందరూ కూడా ప్రస్తుతానికి అయితే ఎవరికి ఏం కాలేదు, అందరూ సేఫ్ గానే ఉన్నారు. బట్ ఇంకా M2 లో ఉండేటప్పటికి M2 లో ఫైర్ అయింది అది. సో M2 అండ్ B1 బోగీల్లో అక్కడ ఉన్న వాళ్ళే కొంచెం ఆందోళనగా ఎక్కువగా
ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతున్నారు? దువ్వాడ నుంచి సేలం బయలుదేరుతున్నాను. ఆ సంఘటన ఎన్ని గంటల టైంలో చోటు చేసుకున్నారు? 12:40 to 12:50. నేను లేచినప్పటికి 12:50 అయింది టైం చూసేటప్పటికి. సో సుమారుగా ఒక 5 to 10 minutes బ్యాక్ అది ఫైర్ అయినట్టు. సో టాటానగర్ టు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 18189 ఈ ప్రమాదంలో B1 అండ్ M2 రెండు బోగీలు కూడా పూర్తిగా కాలిపోయాయి, బూడిదైపోయాయి. B2 బోగీలో కూడా కొంత మంటలు చెలరినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనలో 70 ఏళ్ల వయసున్నటువంటి చంద్రశేఖర్ సుందర్ అనేటువంటి వ్యక్తి, విజయవాడకు సంబంధించిన ఆయన, కొంత పెద్ద ఆయన కాబట్టి దిగలేకపోయాడు. అర్ధరాత్రి సమయం, అంతా నిద్రలో మునిగి తేలుతూ ఉన్నారు. ఎవరికి ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. ట్రైన్ వెళ్తుంది కదా, రేపు మార్నింగ్ డెస్టినేషన్ రీచ్ అవుతాం, అక్కడ దిగిపోతాం అన్న రకంగా అంతా ఆలోచిస్తూ ఉన్నారు. సో మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా యాజ్ పర్ ట్రైన్ షెడ్యూల్ ప్రకారంగా 4 గంటలు ఆలస్యంగా నడుస్తుందట. నిన్న ట్రైన్ 4 గంటలు ఆలస్యంగా నడుస్తుందంట. 1:15 సమయంలో అనకాపల్లి నుంచి డిపాచర్ అయిపోయింది. అనకాపల్లి నుంచి డిపాచర్ అయిపోయిన తర్వాత కొంత ఇక్కడ యలమంచిలి దగ్గరికి చేరుకుంది 1:40 సమయానికి. సో అక్కడ బ్రేక్ ఫెయిల్యూర్, అంటే బ్రేక్ ఫెయిల్యూర్ కాదు, బ్రేక్ సడన్ గా వేయడంతో కొంత రబ్బౌ ఛాన్స్ కూడా ఉంది. సో ఆ పట్టాలకి అండ్ ఆ రైలు చక్రాలకు మధ్య ఆ రాపిడికి కొన్ని చిన్న స్పార్కిల్స్ వచ్చాయట. ఆ స్పార్కిల్తో వెంటనే ఈ పెద్ద అగ్ని ప్రమాదంగా మారింది ఈ సంఘటన అని చెప్పి అక్కడ లోకో పైలట్ ఇతరాత్ర చెప్తూ ఉన్నారు. సో ఆ రైలు పట్టాలకి అండ్ ఆ ట్రైన్ చక్రాలకి మధ్యలో చిన్న చిన్న ఇసుకరాళ్ళు చిన్న చిన్నవి కూడా ఉంటూ ఉంటాయి. రాపిడికి ఆ రబ్ అయిపోయి ఆ బ్రేక్ వే సిచ్యువేషన్లో ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఏం జరిగిందో ఇంకా ఇన్వెస్టిగేషన్ తెలియాల్సి ఉంది. బట్ అక్కడ చిన్న ప్రమాదం ఇంత అగ్ని ప్రమాదంగా మారింది. సో 1:40 సమయానికల్లా యలమంచిలి రైల్వే స్టేషన్కి చేరుకున్నటువంటి ఆ ట్రైన్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ స్మోక్కి ఆ ఫైర్కి ఆ ప్రయాణికులు మొత్తం కూడా పడుతున్న వారు త్వరగానే లేచారు. అక్కడ ట్రైన్ ఆగగానే రైల్వే స్టేషన్లో హుటాహుట్న అందరూ దిగిపోయారు. ఆ ఒక్క వ్యక్తి మాత్రం కొంత పెద్ద ఆయన దిగలేకపోయాడు. సో నిద్రలో కొంత ఉన్నాడు, ఆయనకి ఏం అర్థం కాలేదు. అంతలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఆయన ఈ సంఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి 2 గంటల నుంచి 3:30 మధ్యలో అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి మొత్తం ఫైర్ ఇంజిన్లు అక్కడ చేరుకున్నాయి. సో 2 గంటల సమయం పట్టింది మంటలు ఆర్పడానికి, 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. సో ప్రెసెంట్ అక్కడ మరణించిన వ్యక్తి పేరు చంద్రశేఖర్. B1 కోచ్లో పడుకున్నాడు ఆయన. B1 కోచ్లో ఆయన ఒక మృతదేహం కూడా లభించినట్టు తెలుస్తోంది. సో 158 మంది ప్యాసింజర్స్, దాని ద్వారా B1 అండ్ B2 M2లో ఉన్నటువంటి వీరంతా కూడా 180 మంది ప్యాసింజర్ అందరూ కూడా చిన్న చిన్న గాయాలయ్యాయట. సో రైల్వే అఫీషియల్స్ కన్ఫర్మ్ దాట్ 82 passengers from 1 and 76 from the others were safely evacuated. 1వ నెంబర్ సీట్ నుంచి 76వ నెంబర్ సీట్ వరకు అందరూ కూడా చాలా వెంటనే ఇక్కడికి బయటకు చేరుకున్నారు. సో కొంత వాళ్ళ లగేజ్ అండ్ పర్సనల్ బిలాంగ్స్ అన్ని కూడా ఆ మంటలో చిక్కుకొని కాలిపోయినప్పటికీ అంతా కూడా సేఫ్గా బయటకు వచ్చారంట. సో ఈ సంఘటన పైన సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా అనౌన్స్ చేసింది. సో అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైన్లో ఉన్నటువంటి మొత్తంగా 2000 మంది ప్యాసింజర్స్ అందరినీ కూడా హుటాహుట్న అక్కడి నుంచి వేరే ప్రాంతాన్ని తరలించడం కోసం ప్రైవేట్ ట్రావెల్స్ని, తర్వాత ఆర్టీసీ బస్ని కూడా ఉపయోగించారు. సో సామల్కోట్ జంక్షన్ తరలించారు అందరినీ కూడా. సో వాళ్ళందరికీ 2